సహాయం చేయండి నా తండ్రి. అయా మంచి తలంపు మీరు ఇవ్వండి నా తండ్రి. విన వాక్యము ప్రభా అయా వ్యర్థముగా పోకుండా నా తండ్రి అయా నీ మహిమకి వాడుకున్నట్లుగా కూడా సహాయం చేసి కృప చూపించమని, అయా మీరే తోడుగా ఉండి పరిశుద్ధాత్మ అయా వరము నాకు దయచేయమని కృప చూపించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందామండి. అది ఎవరితో చెప్తున్నారండి? దూత. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని ఎవరికి చెప్తున్నారు? ఆ గొర్రెలు ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా, ఆ గొర్రెలు ఆ సమయంలో ఆ గొర్రెల కాపరులు 8వ వచనంలో గొర్రెలు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చోనండి? ఆ అర్ధరాత్రి వేళలో వాళ్ళు ఎందుకున్నారు? మందని కాయకపోతే ఏమవుతుంది? దారి తప్పి వెళ్ళిపోతాయి. అలాగే కాపరి కూడా ఏముందలే అని పడుకుని ప్రార్థన చేయకుండా ఉంటే కుటుంబాలు కూడా, సంఘస్థులు, సహవాసము అలాగా చెదిరిపోతుంది అన్నమాట. అందుకని కాపరి ఏమంటున్నారు, మనం ఏమంటే ప్రార్థన చేయకుండా ఉంటే శోధనలు అలాగే కుటుంబాల్లోకి వస్తాయి అన్నమాట. ప్రార్థన దేవుడు మన ఎంత ప్రార్థన ఆయన సమీపముగా ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి ఎక్కువగా. ఇప్పుడు ఈ గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారు? మందని కాచుకుంటున్నారు. అలాగా ప్రార్థన ద్వారా మనము కుటుంబాలని కాచుకోవాలి. అయితే నా అంశం అది కాదు, కానీ భయపడకుడి, ఇదిగో మీరు ప్రజలందరికీ. అయితే ఆ దూత భయపడకుడి అని గొర్రెల కాపరులకి చెప్తుంది ఆ దూత వచ్చి. మనము ఇప్పుడు ఏ విషయానికి భయపడుతున్నాం? ఈ రోజుల్లో చూస్తుంటే ఏ విషయానికి భయపడుతున్నాం? మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే, అమ్మో నాకు మరణం వచ్చేస్తుంది, ఏమో చచ్చిపోతాను, ఎప్పుడు చచ్చిపోతాను అని భయం వేస్తుంది. ఒకటి రోగానికి భయపడుతున్నాము, ఒకటి ఇంట్లో ఏమైనా సమస్యలు, కరువులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు వాటికి భయపడుతున్నాం. అయితే మన యేసయ్య ఏంటంటే మీరు భయపడకుడి అని చెప్తున్నారు. ఎవరు భయపడతారండి? దేవునికి సమీపముగా లేని వారు, ఆయన అంటే నిర్లక్ష్యంగా ఉన్నవారు భయపడతారనమాట. రక్షణ లేని వారు, క్షమాభిక్ష. దేవుడు మనకి ఇప్పుడు మనము రక్షణలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకున్నాము, మన యొక్క పాపములు దేవుడు క్షమించాలని ఆశపడుతాడు కదా. మనం ఒప్పుకుంటే, విడిచిపెడితే, ఆ క్షమాపణ ఉంటే మనము మనకి ఏముంది, నిత్య నరకంలోకి వెళ్తామా? క్షమాపణ ఉంటే నిత్య నరకంలోకి వెళ్తామా? పరలోకంలోకి వెళ్తామా? క్షమాపణ దేవుడు మనం ఒప్పుకుంటాము, విడిచిపెట్టేస్తాము. ఇంకా లోకంలో ఇంకా లోకస్తులకు మనకి లోకంతో సాంగత్యం లేకుండా ఇంకా ఆయనతో నివాసం చేసినప్పుడు మనము ఎక్కడుంటాము? పరలోక రాజ్యంలో ఉంటాం కదా. ఆ పరలోకంలో ఉన్నవారు భయపడరు, రక్షణ ఉన్నవారు భయపడరు, దేవునికి సమీపముగా ఉంటారు కదా, వారు భయపడరు. ఆయనలో ఉండి ఆయన కార్యములు చేసుకుంటూ, ఆయన్ని స్తుతించుకుంటూ, ఆయన యందు భయభక్తులు కలిగి, యథార్థత కలిగి ఆయనతో బతికే వాళ్ళండి, ఆయనతో జీవించే వాళ్ళు భయపడరు అనమాట. ఇది భయపడే వాళ్ళలో మనము ఒకరిని, అంటే ఎవరైతే భయపడలేదో వాళ్ళని ఒక్కసారి చూసుకుందామండి. దేవుని యందు భయభక్తులు కలిగి భయపడకుండా ఉన్న ఒక ప్రవక్త అని చెప్పొచ్చు. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనమండి. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము.
మనల్ని ఏమీ భయపడకుండా మన ప్రవర్తన ఏమిది కాపాడుతుందంటే మనల్ని నరకంలోకి వెళ్ళకుండా మన యొక్క భయభక్తులు, భయము ప్లస్ భక్తి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నీతి మనల్ని కాపాడుతుంది. ఈ ఏబు భక్తుడు ఇప్పుడు ఎప్పుడైనా ఎందుకు భయపడలేదు. ఒకవేళ ఆయన కూడా ఏ మాట కూడా అనలేదన్నమాట. ఆయన ఏబు గారు ఎన్ని పరిస్థితులు వచ్చినాయి, ఒక్కసారిగా కుటుంబం అంతా నశించిపోయింది, ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. అసలు ఒక గాయాలు పచ్చి పుండ్లతో ఉన్నాడు ఆ ఏబు గారు. అయినా కూడా దేవుణ్ణి ఏమైనా దూషించాడండి? ఒక్క మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదు. ఒక్క మాటతో కూడా ఏ విషయంతో కూడా దేవుణ్ణి దూషించలేదు. అలాంటప్పుడు ఆయనకి ఎలా పుండ్లు వచ్చినాయి, గాయాలు వచ్చినాయి. భార్య అయితే నువ్వు ఇట్లా ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీకు ఏంటి వ్యర్థమే కదా, నువ్వు నీ దేవుణ్ణి దూషించేసి వదిలిపెట్టేసి వచ్చేసాయి అని చెప్పి ఆమె కూడా భర్తని వదిలేసే అంత పరిస్థితిలో వచ్చింది కదండి. అప్పుడు ఆయన కూడా ఎంత భక్తిగా ఉన్నాడు. ఇది ఒకసారి 4వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చదువుకుందామండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. అప్పుడు మన భక్తి ఎలా ఉంటుందండి? ఏది పుట్టించుద్ది మనకు ధైర్యము? మనం దేనికి భయపడుతున్నాము? దేనిలో భయపడకూడదు, దేనికి భయపడాలండి? మన భక్తి ఉంటే, సరిగా ఉంటే మనం భయపడవసరం లేదు. ఇప్పుడు ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమని నిరీక్షణ ఉంది ఏబు గారికి? నేను ఈ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నన్ను బతికిస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, మరలా నాకు 2 అంతలుగా ఇస్తాడు అనే ఒక ధైర్యముతో, నిరీక్షణతో భక్తిగా ఉన్నాడు ఆయన. అందుకని ఇంకా దేవుడు ఆయన్ని 2 అంతలుగా ఆశీర్వదించాడు అనమాట. మునుపున్న దానికన్నా ఎక్కువగా ఆయన్ని ఆశీర్వదించాడు అనమాట. అయితే ఈయన ఒక అనారోగ్య పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు కదా, మంచం మీద పడిపోయి ఉన్న వ్యక్తి. ఆయన పడిపోయినప్పుడు వాళ్ళేంటి, మంచంతో సహా ఏసై దగ్గరికి అతన్ని తీసుకొని వస్తారు కదా. ఏసై దగ్గరికి తీసుకొస్తే అప్పుడు ఏమి కాపాడింది అంటే ఆయన్ని ఏమి స్వస్థపరిచింది? ఏసై ఏమన్నారు అప్పుడు ఆ సమయంలో వాళ్ళని? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. తర్వాత అంతకుముందు ఏమంటాడు? నీ పాపము క్షమించబడి ఉన్నది అంటాడు. అంటే క్షమాపణ దొరుకుతుంది, దేవుని దగ్గరికి వస్తే క్షమాపణ దొరుకుతుంది, విశ్వాసము కాపాడుకుంటాము, రక్షణ దొరుకుతుంది, మనము ఒక నిత్య జీవములోకి మనం ఉంటాము. దేనికి భయపడకూడదంటే ఇలాంటి లోకంలో ఉన్న శ్రమలకి మనం భయపడకూడదు, శ్రమల్లో నలిగిపోకూడదు, దుఃఖంలో నలిగిపోకూడదండి. దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, ఆయనలో ఉంది రక్షణ అని ఆయనతో మనము సహజీవనము చేయాలన్నమాట. ఆయనలో మనము ఎదగాలి, ఆయనలో మనము జీర్ణించుకుపోవాలి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమండి. ఎవరు భయపడతారంటే రక్షణ లేనివారు, నిరీక్షణ లేనివారు, విశ్వాసం లేనివారు, పాపంలో ఉన్నవారు దేవుని అన్ని విషయాలకి భయపడతారనమాట. ప్రార్థన లేనివారు కూడా భయపడతారు. అయితే ఇప్పుడు ఎవరికి భయపడవద్దు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకుము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఎవరికి భయపడొద్దండి? ఎవరికి భయపడొద్దు అంటున్నారంటే లోకంలో ఉన్న వారిని కూడా చూసి మీరు భయపడొద్దు. నేను మీకున్నాను, నేను విడిపించుటకు నేను వచ్చాను, మీకు తోడై ఉన్నాను అని దేవుడే, గొప్ప దేవుడే మనకి యేసయ్య వచ్చి మనల్ని ఇంతగా చెప్పి మనల్ని ఇంత ప్రోత్సహించుతుంటే కూడా మనము నిరీక్షణ లేనివి ఏమంటారు, ఇతరులను పోలిన నిరీక్షణ లేని వారిగా మనము కూడా ఉంటున్నామంట. అది దేవుడు మనకు ఈరోజు ఏం సెలవిస్తున్నాడంటే భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటున్నాను, నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. మరి ఎవరికి భయపడొద్దంటే లోకంలో ఉన్న
వాళ్ళ కోసము లోకంలో వాళ్ళు మాటలంటారు, వీళ్ళు మాటలంటారు. అమ్మో, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నన్ను చూసి వీళ్ళు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు నేను అక్కడ వేరే చోట నుంచున్నాను, ఒక బస్ స్టాండ్ దగ్గర నేను నుంచున్నాను. ఈ అమ్మాయి ఎందుకు నుంచుందో, అక్కడ ఎందుకు నిలబడిందో, ఏ కారణం చేత భయపడిందో, నువ్వు నుంచున్న విషయము, నువ్వు నిలబడిన విషయము, ఒకవేళ నీవు వెళ్ళే పరిస్థితులు అన్నీ మంచివే, కానీ వాళ్ళు చూసి నన్నేమనుకుంటారు, నేను అక్కడ నుంచోకూడని ప్లేస్లో నేను నుంచున్నాను కాబట్టి ఎదుటివారు నన్ను చూసి ఏమనుకుంటారో అందుకని నువ్వు భయపడిపోతావు అనమాట. అలాంటి చెడ్డ విషయాలు ఒకవేళ నన్ను అనుకుంటారని చెప్పి నువ్వు భయపడిపోతావు. అలాంటి విషయాలు నువ్వు భయపడడానికి వద్దు, భయపడకూడదు. అలాంటి విషయాలు మనసులో పెట్టేసుకొని ఎవరో ఏదో అనేసుకుంటారు మనము అని చెప్పి భయపడకూడదు. మనుషులు, లోకస్తులు, లోకంగా ఉన్నవారు ఎన్నో మాటలు అనుకున్నప్పుడు మనము లోకం వాటి కొరకు జడవద్దు, భయపడవద్దు. యెషయా గ్రంథము 51:7 అండి. యెషయా గ్రంథము 51:7. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఏం చెప్తున్నారండి? ఆయన బోధన అనుసరిస్తే, మనము ఆయన మాట వింటే, నీతిని మనం ప్రేమిస్తే, ఆయన యొక్క సహవాసాన్ని మనం కోరుకుంటే, ఇలాగా మనుషులు పెట్టు నిందకు అనేకమంది వస్తూ ఉంటాయి. ఎన్నో మనుషులు ఏమంటారు, ఎన్నో బాధలు పెడతారు, ఎన్నో ఆలోచనలు మాట్లాడతారు. ఇదిగో అమ్మాయి బాగుందంటే, ఆ కుటుంబం బాగుందంటే వాళ్ళు కొంతమంది ఓర్చలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలియదు, వాళ్ళకి దేవుని పరిస్థితులు తెలియదు. వాళ్ళు ఇంకా ఏమంటే వాళ్ళ పరిస్థితులు దేవుని తెలుసుకొని దేవునితో సహవాసం చేసేవారు వాళ్ళకి కొంచెం విషయాలు ఇలా తెలుస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు మనుషులు ఏదో మాట్లాడుకుంటున్నారని దేవుని తెలుసుకున్నవారు, దేవునిలో నిలబడే వాళ్ళు భయపడకుండా ఉండాలండి. మనుషులు పెట్టునందుకు భయపడకుడి, వారి యొక్క దూషణ మాటలకు దిగుల్లో పడకుడి అని ఇంత గట్టిగా వాక్యము చెప్తుందండి. ఈ మాటలు అసలు ఎంత దేవుడు ఎంత పలికిస్తున్నాడో, ఈ మాటలు మనము చదువుకుంటాము, ధ్యానించుకుంటాము, అయినా కూడా ఒక్కొక్కసారి కృంగిపోతూ ఉంటాము. కృంగిపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం, దిగజారి పరిస్థితుల్లో వెళ్ళిపోతాం మనము. అంటే అవును, మనము కూడా మనుషులమే కాబట్టి వెళ్ళిపోతాం అన్నమాట. నేను మోషే గారికి ఇంటి వారే ఆయనకు అన్యాయం చేశారు. ఎవరండి వాళ్ళు? ఇంటి వారే అన్యాయం చేశారు. అప్పుడు యేసయ్య ఏం చేశారు? సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఉంటుందండి. అప్పుడు యేసయ్య ఏమన్నారు? వాళ్ళనే ఏం పేర్లండి? మిరియాము, అహరోను వాళ్ళు మోషేకి ఎంత చేయాలని చూసినా యేసయ్య వాళ్ళకే అప్పచెప్పారు. మీరు ఎందుకు అలాగా మోషేని మీరు ఇట్లా బాధపడుతున్నారని చెప్పి మోషే గారిని ఏమి వాళ్ళు ఇబ్బంది పెట్టించడానికి యేసయ్యే పూనుకోలేదన్నమాట. వాళ్ళని ఎంత భూగర్భంలో అంతా తెరిచి వాళ్ళని నశింపజేసేసారంట యేసయ్య. అంటే ఆయన ప్రేమ అసలు ఎంత గొప్పదండి. అసలు మనుషులకు ఉంటుందా ప్రేమ? మనుషులకు ఉండదు, మనుషుల్లో ఉండదు, మనుషులకు ఉండదు ఆ ప్రేమ. అంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్యని ప్రేమించాలి, మనము ఆయన ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ప్రేమించాలి, ఎదుటి వారి మనము ప్రేమించాలన్నమాట. అయితే ఇది ప్రకటన 2వ అధ్యాయము 9వ వచనం కూడా ఒకసారి చూసుకుందామండి. ప్రకటన 2వ అధ్యాయము 9వ వచనము. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఏమంటున్నాడండి యేసయ్య? శ్రమ చూస్తున్నాడంట, దరిద్రత చూస్తున్నాడంట. మనం దీనస్థితిలో ఉన్నా కూడా యేసయ్య మనల్ని చూస్తున్నాడు. మన యొక్క శ్రమలు ఆయనకి తెలుసు. అయినా కూడా నేను నీ కోసం వచ్చాను, లోకరక్షకుడై నేను వెలిగించబడ్డాను, ఇక్కడికి నీ కోసమే నేను వచ్చాను కాబట్టి మీరు నాలో ధనవంతులు, మీరు దీనులు కాదు, మీరు ధనవంతులు అని
యేసయ్య ఇక్కడ వాక్యము ద్వారా మనకి సెలవిస్తున్నారు. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ధనవంతులుగా మనల్ని చేయటానికి ఆయన దరిద్రంగా అంటే ఆ పుట్టుకే. అసలు ఈ రోజుల్లో అయితే ఎవరైనా ఉన్నారండి కన్సీవ్ అయిన వెంటనే అమ్మో కాలు కింద పెట్టకూడదు, కాలు కింద పెడితే కందిపోద్ది అన్నట్లుగానే ఉంటున్నారు. ఆ పరిస్థితిలో అసలు ఆ జననము ఎంత దీనం అంటే సమయము లేదు, అక్కడ స్థలము లేదు, నలుమూలలుగా అక్కడ చలిలో ఎంత దీనమైన అంటే ఆ పరిస్థితిని మనకు అర్థం చేయటానికి నేను ఇంత దీనుడినై మీ కొరకు నేను వచ్చానని ఆ పరిస్థితిని మనకు తెలియచేయటానికి యేసయ్య అంత దీనత్వము కలిగి అంత దేవుడే, మహాత్ముడే, రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే, అంత గొప్పవాడే ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు ఇక్కడ దీనత్వం కలిగి దీనుడై మన కోసం జన్మించాడనమాట. అది మన ఎంత అసలు ఆయన ప్రేమ ఎంత వివరించలేము, మాటల్లో వర్ణించలేదు అనమాట. ఆ ప్రేమ అంత మీరు శ్రమలో ఉన్నా కూడా బేదలు కాదండి, ధనవంతులే అని యేసయ్య చెప్తున్నారండి. మనుషులు పెట్టుకు నిందలకు భయపడొద్దు అంటున్నాడు. మీరు దరిద్రులు దీనత్వం కలిగి ఉన్నా కూడా, శ్రమలో ఉన్నా కూడా నేను ధనవంతులుగా చేయటానికి వచ్చానని చెప్తున్నాడండి. ఎవరికి భయపడాలంటే మనము ఈ లోకంలో ఎవరికి భయపడాలి? మనుషులకి భయపడాలా? లేకపోతే ఉద్యోగం చేస్తున్నారు అధికారులకు భయపడాలి? అది కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం అండి, 28వ వచనం. దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవాలి గలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరండి ఈయన? ఎవరు మరి? ఆత్మను దేహమును కూడా నశింపజేసే హక్కు ఎవరికి ఉంది? మన కోసం వచ్చిన దేవాతి దేవునికే ఆ హక్కు ఉందండి. ఆయనకే భయపడాలి తప్ప ప్రతి విషయానికి, కొన్ని చిన్న విషయాలకి, లేకపోతే వేరే వాళ్ళకి దానికి భయపడి మనమే దీనంగా అయిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు. ఏదైనా విషయం వచ్చిందంటే ప్రార్థన మానేస్తాం, ప్రార్థనలో ఉండము, ప్రార్థన చేసుకోలేము కూడా. అందులో నేను కూడా ఒకదాన్ని. ఏదైనా చిన్న కుటుంబంలో ఇబ్బంది వచ్చినా, ఏదైనా పరిస్థితి వచ్చినా ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అసలు చేయాల్సిందేంటి? ఆయనకే చెప్పుకోవాలి. అసలు ఏదైనా వచ్చిందంటే ముందు బంధువులందరికీ చెప్పేసేస్తాము. వాళ్ళు తీరుస్తారు ఆ బాధ? తీర్చరు కదా. అయినా కూడా ఆ బాధను మనుషులు తీర్చకపోయినా మనుషులకే ముందు మనము ప్రయారిటీ ఇస్తాం, వారికే చెబుతాం, ఎక్కి ఏడు చేస్తాం, బాధలు చెప్పేసుకుంటాం వాళ్ళకు తీర్చరని. ఇంకా తీర్చక నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి వాళ్ళ వల్ల చెప్తే. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఆత్మను చంపేవారికే భయపడండి, మనుషులను ఏమంటారు అసలు అంటే ఈ వాక్యం ఎలా వచ్చిందంటే, అక్కడ ఏదో నాకు ఆ దెయ్యం కనపడిపోయింది, నేను అక్కడికి వెళ్ళి అంతరంతల మంత్రం, ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా కట్టుకున్నారో కట్టుకోలేదో అయితే తెలియదు కానీ, అట్లా కొన్ని పరిస్థితుల్లో భయపడి నాకు ఇలా కనపడుతుంది, నాకు నిద్ర పడట్లేదు అని చెప్పి నల్లతాళ్ళు అవన్నీ కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కూడా కొంతమంది. అవన్నీ నేను చూసున్నానండి, అవి నేను ఎరిగి ఉన్నాను. అయితే వాటికి భయపడతారు అనమాట కొంతమంది. అలాంటి వాటికి భయపడొద్దు కానీ ఆత్మను దేహంను చంపే హక్కు ఎవరికి ఉంది? మనకు నిత్యజీవం ఇచ్చేవారికి ఎవరున్నారు? నరకంలో కూడా పడేసేది ఎవరు? ఆయనకు మాత్రమే మనము భయపడాలి. దేవునికి మాత్రమే భయపడి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృపలో నిత్యము మనము సాగిపోవాలండి. ప్రసంగి 5:2 ఒకసారి తీసి చదువుకుందామండి. ప్రసంగి 5:2. మనము ఎందుకు ఆశీర్వాదాలు కోల్పోతున్నామంటే ప్రార్థన వలన, ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన మనము నడవట్లేదు.
వాక్యానుసారముగా జీవించట్లేదు. మన యొక్క ఆశీర్వాదాలు ఎందుకు కోల్పోతున్నాయి అంటే, మనం ఎందుకు ఆశీర్వాదాలకి కారణంగా ఉండలేకపోతున్నాము అంటే, మన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చెప్తారు చూడండి. నీవు దేవుని 5:2 వచనమండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొను. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. మనము మామూలుగా మాట్లాడాలంటే నేను కూడా ఇంత డబ్బా కొట్టేస్తాను. ఎంత అంటే పలకరించడానికని మనుషుల దగ్గర ఇప్పుడు అక్క చెల్లి అని ఎలా మాట్లాడతామంటే అలా మాట్లాడేస్తాం. అదే దేవుని మాటలైతే మాట్లాడలేము, చెప్పలేము, ఆయన్ని మహింపరచలేము. మనము దేవుని మాటలంటే కొంచెం ఏదో భయం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రసంగి గారు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము. అసలు మనము సన్నిధికి రావాలండి. ఏ సమయంలోకి వస్తున్నాము? 4 గంటలకి ప్రేయర్ అన్నారు, 4 గంటలకి రావాలి కదా. కరెక్ట్గా 4 వస్తే ఆ టైము మనం దేవుణ్ణి మహింపరిచినట్లు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు. అంటే ఇక్కడ ఉన్నవారిని నేను చూసి అనట్లేదండి, నన్ను నేను కూడా ఈ సమయంలో అనుకోవాలి, చెప్పుకోవాలి. దేవునికి ముందు ప్రయారిటీ ఇస్తే మన యొక్క కుటుంబాలు బాగుంటాయి. మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, ఆశీర్వాదాలు మనకు రావాలన్నా మనము దేవునికి ముఖ్య ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు బస్సు ఇప్పుడు 6కి ఉందనుకోండి, 6 తర్వాత బస్కి వెళ్తే ఆ బస్సు ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు 8 కల్లా నేను డ్యూటీలో ఉండాలి. 8 కల్లా నేను ఉండకపోతే ఆఫీసర్ ఏమంటాడు నన్ను? వాళ్ళు ముందు అనకపోయినా ఇంకొక రోజు అదే పరిస్థితి నేను చేసినా వచ్చేస్తుంది నెక్స్ట్ డే, ఈ టైంకి రావట్లేదు నువ్వు అని వచ్చేస్తే. డ్యూటీలకు వెళ్ళాలంటే టైంకి వెళ్తాము, బస్సులకి ఏదైనా ఊరు వెళ్ళాలంటే టైం ఇస్తాము, ఎవరైనా బంధువులు వస్తారంటే వాళ్ళకి టైం ఇస్తాము, కానీ దేవునికి మాత్రం ప్రయారిటీ ఇవ్వట్లేదు. అందుకని మనము ఎక్కువ ఆశీర్వాదాలని మన చేతులారా మనమే దూరం చేసుకుంటున్నాం అని ఇక్కడ అంటున్నారు. దేవుని సన్నిధి అంట అనాలోచనగా పలకొద్దంట, అనాలోచనగా ఉండొద్దని చెప్తున్నారండి. దేవుని సన్నిధి అనాలోచనగా ఉండొద్దు. దేవునితో మనము సాంగత్యం చేసుకుంటూ దేవునితో నడిచేవారుగా మనము ఉండాలి. ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పానండి, అంటే అంశాలు. ఎవరికి భయపడాలని చెప్పాను. ఎవరికి భయపడాలి? ఎవరు భయపడతారు? ఎవరు భయపడతారంటే నిరీక్షణ లేనివారు, విశ్వాసం లేనివారు, దేవుడంటే భయభక్తులు లేనివారు, ఆయనకు సమీపముగా లేనివారు భయపడతారు. అలాగే ఎవరికి భయపడవద్దు? భయపడవద్దు. లోకంలో అనేకమైన మాటలు చెప్పేవారికి, లోక దృష్టిలో ఉన్నవారికి, అనేకమైన సమస్యల్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళు మనల్ని దూషిస్తారు, ఎన్నో మాటలు చెప్తారు, కానీ వారికి భయపడకూడదు. మనము ఎన్నో మాటలు వస్తాయి, వాటికి మనం భయపడకూడదు, జడవకూడదు. ఎవరికి భయపడాలంటే మనల్ని సృష్టించిన దేవునికే మనము భయపడాలి. ఆత్మను దేహమును చంపే యేసయ్యకు మాత్రమే భయపడాలి. సిమియోను అనే వ్యక్తి, ఆయన ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడండి? అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు? సిమియోను అనే వ్యక్తి చెప్తున్నాడు కదా అన్నయ్య వాక్యంలో. 2 రోజులు అది 2 times చెప్పినట్టున్నారు మెసేజ్. సిమియోను అనే వ్యక్తి ఎక్కడ ఉన్నారంటే యెరూషలేములో ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నారు? అసలు ఆ స్థలంలో ఏ స్థలంలో ఉన్నాడు? యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడంట, భక్తిపరుడై ఉన్నాడంట. అది నీతిమంతుడు, భక్తిపరుడు. ఎందుకున్నాడు అక్కడ? వెయిటింగ్. ఎందుకు చేస్తున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నాడు ఆయన? మనము ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసేటప్పుడు చూస్తే కొన్ని నెలలు చూస్తాం, 1 నెల చూస్తాం, 2 నెలలు చూస్తాము. ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు? కానీ ఆయనకంట మాట ఇచ్చాడంట దేవుడు. ఏమని?
క్రీస్తుని చూడకుండా నువ్వు చచ్చిపోవు అని మాటిచ్చాడంట. సుమియోన్ అనే వ్యక్తి అసలు అది అంత చదువుతుంటే నాకు ఇందులో ఇది పాయింట్ కాదు, కానీ కొంచెం ఈ మాట నాకు ఎంతగో మంచిగా అనిపించి ఈ మాట చెప్పానండి. నా మాట చిన్న మెసేజ్ ఏంటంటే, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడొద్దు, ఎవరికి భయపడుతున్నావు మన ప్రజెంట్ సిచ్యువేషన్లో అనే అంశాలు 3 మాత్రమే నేను మాట్లాడాలని అనుకున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ ఒక్క చిన్న మాట చెప్పేందుకు నాకు సంతోషంగా అనిపించింది. సుమియోన్ గారు అంత 84 సంవత్సరాలంట ఆయన కనిపెట్టాడంట దేవుడు యేసయ్య కోసం ప్రకటన చేయటానికి. యెరూషలేము యొక్క ఆదరణ కొరకు కనిపెట్టాడంట. ఆయన ఏంటంటే మళ్ళా నాకు నచ్చింది ఏంటంటే యేసయ్యని చూడకుండా, క్రీస్తుని చూడకుండా చనిపోవని మాట చెప్పేశాడంట ఆయన. అంటే ఈయన ఎంత గొప్పవాడు, ఎంత నీతిమంతుడు అంటే. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాది, మనము వెయిటింగ్ అసలు వెయిటింగ్ లిస్ట్ ఏంటంటే వాళ్ళు తిట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఒక టికెట్ ఇచ్చే టీసీ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఏదైనా లేట్ చేశారనుకోండి, ఒక్కొక్కసారి ఈడేంటి ఇట్లా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చెప్పి తిట్టేసుకుంటూ ఒక్కొక్కసారి అయితే శాపనార్థాలు కూడా పెట్టేస్తాం. నన్ను వెయిటింగ్లో ఉంచాడు, అసలు ఇస్తాడో లేదో టికెట్ అని అదొక టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్ వల్ల కొంచెం వచ్చేస్తాయి అనమాట లోపలికి. కాకుండా ఈ సుమియోన్ గారు అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి యెరూషలేము యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడంట. మనము మన కుటుంబాల ఆదరణ కొరకు, క్షేమము కొరకు, ఆశీర్వాదాల కొరకు యేసయ్యకి ప్రార్థన చేసి మన యొక్క కుటుంబాలని కట్టుకొని కనిపెట్టుకొని ఉండి ఆయన యందు భయభక్తులు విశ్వాసము ఉంచితే మన యొక్క కుటుంబాలు ఒక ఆశ్చర్యకరమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. మనము దేనికి భయపడవద్దు, జడియవద్దు. దేవదూత చెప్తుంది, ఏమని చెప్తుంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు వారు మన కొరకు దీనత్వము కలిగి వచ్చాడు. మీరు భయపడొద్దండి, నేను వస్తున్నాను, నేనున్నాను అని ఆయన చెప్తున్నాడు, ఆయన సెలవిస్తున్నాడు. ఆయన మాటలు మనం విందాము, గ్రహించుకొని ఆయన చెప్పిన విధముగా మనం నడుచుకున్న మన కుటుంబాలు కూడా మనము కట్టుకుని అలాగున జీవించలాగున మనము ఉందామని ఇచ్చిన మాటలు దేవుడు దీవించునుగాక. దేవాని దివ్యవాక్యము జీవిగా మాకు నిచ్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు నిచ్చితివి. పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. అన్నీని సరిచేసి సంతోషముగా చేసి కల్వరికి నడిపించి కలుషమునను తొలగించి మా హృదయము వెలిగించేను. మా హృదయము వెలిగించేను. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు ఇచ్చితివి. వానా వంటి వాక్యము తేనె కంటే మధురము, వానా వంటి వాక్యము తేనె కంటే మధురము. వెండి బంగారముల వెల ఎంత అయినాను, వెండి బంగారముల వెల ఎంత అయినాను తులతూగవు నీ వాక్యముతో. తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్యవాక్యము
వాక్యము ఇవిగా మాకు ఇచ్చితివి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు కనపరుస్తున్నాను. నా తండ్రి అయ్యా, నేను ఏది చేసినాను నీ మహిమకే ప్రభు వాడబట్టడానికి సహాయం చేయండి. ఒకవేళ ప్రభు ఈ మాటల్లో దోషముంటే దోషములుంటే ప్రభు దయతో క్షమించండి. విన్నవారు కూడా నా తండ్రి